హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, నైట్ నుంచి మీకు అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్, ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి కదా. అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ఈ సేల్స్ కనిపిస్తాయి. అమెజాన్లో ఎస్బీఐ, ఐసిఐసిఐ కార్డు, ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి, అలాగే యాక్సిస్, అలాగే మీకు ఐడిఎఫ్సి కార్డు మీద కూడా డిస్కౌంట్ ఇస్తారు. అండ్ ఈరోజు నేను మీకు ఒక టాప్ 10 ఏమో ల్యాప్టాప్స్ చెప్తాను. ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న ది బెస్ట్ డీల్స్. అలాగే మీకు టాప్ 20+ టీవీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యూజ్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏకంగా ₹1,00,000 లాంచ్ అయిన టీవీ 50,000కి వస్తుంది. 90,000కి లాంచ్ అయిన టీవీ 50,000కి వస్తుంది. 57,000కి ఏమో వస్తుంది. చాలా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఒక్కొక్కదాన్ని చూసుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ మనం ల్యాప్టాప్స్ చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా మీకు స్టూడెంట్స్ ల్యాప్టాప్ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. ఈ డీల్స్ అనేవి వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పేవి కూడా విత్ కార్డ్ ఆఫర్తో, విత్ కూపన్స్తో, విత్ డిస్కౌంట్స్తో, ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తాను. దాన్ని యాస్టీస్గా మీరు ఫాలో అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, నేను అల్టిమేట్ ప్రైస్, రెగ్యులర్ ప్రైస్ ఇవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తుంటాను. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ల్యాప్టాప్స్లో మీకు ఏసర్ ఎస్పర్ 12th జనరేషన్ ఉంది. ఇది మీకు 26,000కి వస్తుంది. స్టూడెంట్ ల్యాప్టాప్, తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ డీల్లో అవైలబుల్గా ఉంది. రెగ్యులర్గా 35,000 దాకా ఉంటుంది. i3 12th జనరేషన్, 8GB ప్లస్ 512GB. అలాగే లెనోవో థింక్ బుక్ ఉంది. ఇది మీకు 27,000కి వస్తుంది. రెగ్యులర్గా 35,000 కంటే ఎక్కువ ఉంటుంది. Ryzen 3 8GB ప్లస్ 512GB. లెనోవోలో ఐడియా ప్యాడ్ కూడా ఉంది. 31,000కి వస్తుంది. రెగ్యులర్గా 40,000 దాకా ఉంటుంది. Ryzen 5తో వస్తుంది. తక్కువ బడ్జెట్లో Ryzen 5తో సూపర్ డీల్లో ఉంది. 8GB ప్లస్ 512GB తోపు డీల్ అనమాట ఇది. అలాగే హానర్ మ్యాజిక్ బుక్ ఉంది. మీకు రెగ్యులర్గా 45,000 దాకా ఉంటుంది. 37,000కి ఏమో వస్తుంది. i5 12th జనరేషన్తో తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంటుంది ల్యాప్టాప్ ఇది. 16GB ప్లస్ 512GB. మీకు ఇక్కడ ర్యామ్ ఎక్కువే. i5 లేటెస్ట్ జనరేషన్. అలాగే మీకు 512GBతో వస్తుంది. అరౌండ్ 37 అంటే సూపర్ డీల్ అనమాట. అసూస్ వివో బుక్ 15 ఉంది. రెగ్యులర్గా మీకు 55,000 దాకా ఉంటుంది. 40,000కి వస్తుంది. i5 12th జనరేషన్, 8GB ప్లస్ 512GB. హెచ్పి ల్యాప్టాప్ ఉంది. 15 సిరీస్ ఇది. రెగ్యులర్గా 55,000 దాకా ఉంటుంది. 46,000కి వస్తుంది. i5 13th జనరేషన్తో ఉంది. 13th జనరేషన్తో తక్కువ బడ్జెట్లో ఇదే ఉంది. అండ్ మీకు 8GB 512GBతో వస్తుంది. ఐడియా ప్యాడ్ స్లిమ్ ఉంది. రెగ్యులర్గా 55,000 దాకా ఉంటుంది. 46,000కి వస్తుంది. i5 12th జనరేషన్, 16GB ప్లస్ 512GB ఎక్సలెంట్ డీల్ అనమాట ఇది. హానర్ మ్యాజిక్ X14 Pro ఉంది. రెగ్యులర్గా 60,000 దాకా ఉంటుంది. 45,000కి వస్తుంది. ఇది లేటెస్ట్ i5 13th జనరేషన్తో ఉంటుంది. 16GB ప్లస్ 512GBతో వస్తుంది. అసూస్ వివో బుక్ 15 ఉంది. OLED స్క్రీన్తో వస్తుంది. OLED స్క్రీన్తో తక్కువ బడ్జెట్లో ఇది ఒక్క ల్యాప్టాప్ మాత్రమే కనిపించింది. 58,000కి వస్తుంది అప్రాక్సిమేట్గా. రెగ్యులర్ 70 కంటే ఎక్కువ ఉంటుంది ఇది. i5 13th జనరేషన్, 16GB ప్లస్ 512GB అనమాట. హెచ్పి పెవిలియన్ 16 ఉంది. రెగ్యులర్గా 80,000 దాకా ఉంటుంది. 60,000కి వస్తుంది. i5 12th జనరేషన్తో వస్తుంది. 16GB ప్లస్ 512GB. ఇవి ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ అనమాట. ఆల్ టైమ్ బెస్ట్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద స్మార్ట్ టీవీస్, ఇక్కడ నేను సపరేషన్ చేశాను. 32 ఇంచెస్, 43 ఇంచెస్, అలాగే 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్. సో ఇవి ఇందులో ఒక్కొక్క దాంట్లో మీకు 3 బ్రాండ్లు, 4 బ్రాండ్లు ఉంటాయి. మీకు ఏది నచ్చితే తీసుకోండి. సో దాంట్లో వెరీ ఫస్ట్ 32 ఇంచెస్లో ఒకసారి వెళ్తే మీకు రెడ్మీలోనేమో 32 ఇంచెస్ టీవీ ఉంది. 9,800కి వస్తుంది. రెగ్యులర్గా 12,000 దాకా ఉంటుంది. ఇది 5 టీవీ ఓఎస్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. శాంసంగ్ 32 ఇంచెస్ అరౌండ్ 10,700కి వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. రెగ్యులర్గా 14,900 దాకా ఉంటుంది. సో మంచి బ్రాండ్లో మీకు మంచి టీవీ అనమాట ఇది. అండ్ TCL ఆండ్రాయిడ్ టీవీ ఇది 32 ఇంచెస్. ఇది రెగ్యులర్గా మీకు 13,000 దాకా ఉంటుంది. 9,400కి వస్తుంది. దీంట్లో నేను మీకు 3 టీవీలు, 3 డిఫరెంట్ ఓఎస్లు చెప్పాను. 5 టీవీ ఓఎస్, అలాగే టైజన్ ఓఎస్, ఆండ్రాయిడ్ ఓఎస్. ఇవి 3 వేరు చూసుకోండి. 40 ఇంచెస్లో మీకు TCL ఒక్కటే నాకు కొంచెం రీజనబుల్గా కనిపించింది. అరౌండ్ 14,000కి వస్తుంది. 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ ఇది. రెగ్యులర్గా 19,000 దాకా ఉంటుంది అనమాట. మంచి డీల్ ఇది. అండ్ 43 ఇంచెస్లో 4K, ఎక్కడి నుంచి 4K స్టార్ట్ అవుతాయి. 43 ఇంచెస్ 4Kలో మీకు 4 చెప్తాను. శాంసంగ్ టైజన్ ఓఎస్తో వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ బెస్ట్ డీల్లో ఉంది. 26,000కి వస్తుంది. రెగ్యులర్గా 35,000 కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండోది LG, ఇది వెబ్ ఓఎస్. ఇది కూడా వాళ్ళ ఓన్ ఓఎస్. ఇది 24,000కి వస్తుంది అప్రాక్సిమేట్గా. ఇది రెగ్యులర్గా 35,000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా సూపర్ డీల్లో ఉంది. ఏసర్ 43 ఇంచెస్ 4K, ఇది కంప్లీట్ ఆండ్రాయిడ్ టీవీ 21,000కి వస్తుంది. ది బెస్ట్ అండ్ లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న లూట్ డీల్లో అవైలబుల్గా ఉన్న టీవీ అనమాట ఇది. ఇది రెగ్యులర్గా 28,000 దాకా ఉంటుంది. MIలో 43 ఇంచెస్ 4K ఉంది. ఇది కూడా ఆండ్రాయిడ్ టీవీ 21,000కి వస్తుంది. ఇది కూడా మీకు మంచి బ్రాండ్ కాబట్టి, ఏసర్ కంటే కొంచెం రిప్యుటేషన్ ఎక్కువే ఉంది కాబట్టి దీని మీదకి వెళ్ళిపోండి మీరు. 21,000కి వస్తుంది. ది బెస్ట్ 28,000 దాకా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 50 ఇంచెస్ 4K, దీంట్లో కూడా నేను మీకు ఒక 4-5 మోడల్స్ చెప్తాను. డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ స్టైల్స్ వీటిలో ఉంటాయి. మీరు కావాలనుకుంది చూడండి. అండ్ అన్ని కూడా లోయెస్ట్ ప్రైస్లో లూట్ డీల్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి LG 50 ఇంచెస్ 4K టీవీ, ఇది
లోయెస్ట్ ప్రైస్ 36,000కి వస్తుంది. 50 ఇంచెస్ ఎల్జీ టీవీ వెబ్ ఓఎస్తో వస్తుంది. 45,000 కంటే ఎక్కువ ఉంటుంది రెగ్యులర్గా. ఇది మంచి డీల్. శాంసంగ్ టైజన్ ఓఎస్తో వచ్చేది 38,000కి వస్తుంది. రెగ్యులర్గా మీకు ఇది 46-47 దాకా వస్తుంది. ఇది కూడా మంచి డీల్లోనే ఉంది. అండ్ ఏసర్ 50 ఇంచెస్ 4K మీకు అరౌండ్ 25,000కి వస్తుంది. తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. రెగ్యులర్గా 35,000 కంటే ఎక్కువ ఉంటుంది. హైసెన్స్ ఇంత తక్కువ బడ్జెట్లో మీకు QLED ఏదైనా ఆఫర్ చేస్తుంటే అదొక హైసెన్స్లోనే ఉంది. అది కూడా మీకు 26,000కే 50 ఇంచెస్ 4K టీవీ వస్తుంది. రెగ్యులర్గా 37 దాకా ఉంటుంది. ఇది చాలా మంచి డీల్లో ఉంది. అండ్ ఇవి ఒకవేళ ఆండ్రాయిడ్ టీవీయే కన్సిడర్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ 50 ఇంచెస్లో హైసెన్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు రెగ్యులర్ టీవీల కంటే మీకు QLED అంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి. అండ్ షామీలో కూడా 50 ఇంచెస్ 4K ఉంది. మీకు 25,000కి వస్తుంది. కానీ హైసెన్స్ 26,000కే QLED వస్తుంది. ఇది కూడా చూసుకోండి. ఒకవేళ మీకు షామీ కావాలనుకుంటే షామీ చూసుకోండి. 28,000కి వస్తుంది. రెగ్యులర్ 35,000 దాకా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 55 ఇంచెస్ టీవీ, దీంట్లో కూడా ఒక 6-7 మోడల్స్ ఉన్నాయి. ఇందులో కూడా బెస్ట్ చెప్తాను. ఇందులోనే మీకు కావాలనుకుంటే చూస్ చేసుకోండి. సోనీ ఉంది ఇక్కడ 42,000కి వస్తుంది. 55 ఇంచెస్ తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. సోనీ నుంచి ఇది ఒక్కటే కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో ఉంది. రెగ్యులర్గా మీకు ఇది 55,000 దాకా ఉంటుంది. 55 ఇంచెస్ టీవీ ఇది. 55 అంటే టాప్ బ్రాండ్స్ మినిమం 55 అంటే 55,000 ప్లస్సే. కానీ ఇక్కడ మీకు 42,000కి వస్తుంది. చాలా మంచి డీల్ అనమాట. ఎల్జీ 55 ఇంచెస్ మీకు 35,000కి వస్తుంది. ఇది కూడా 55,000 దాకా ఉంటుంది రెగ్యులర్గా. శాంసంగ్ మీకు 38,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్లు అన్నీ కలుపుకుంటే. ఇది కూడా 50,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. ఏసర్ ఆండ్రాయిడ్ టీవీ ఇదేమో మీకు 26,000కి వస్తుంది. రెగ్యులర్గా 40,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంది. అండ్ షామీ 31,000కి వస్తుంది. రెగ్యులర్గా 40,000 కంటే ఎక్కువ ఉంటుంది. ఇది 55 ఇంచెస్ కాబట్టి. సో ఇక్కడ మీకు అన్నిటికంటే తక్కువ ఏంటంటే ఏసర్ కొంచెం తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. హైసెన్స్ కూడా 32,000 దాకా ఉంది. రెగ్యులర్గా 40,000 కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక 2 స్పెషల్ ఎంట్రీస్ ఉన్నాయి. వీటిని మీరు చూడండి. అండ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా లూట్ చేయొచ్చు. ఇదేంటంటే షామీకి సంబంధించిన వెరీ రీసెంట్గా లాంచ్ అయిన 55 ఇంచెస్ విజన్ ప్రో అనే టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా మీకు 90,000కి లాంచ్ అయింది. ఇది 1 year అవుతుంది అనుకుంటా. అండ్ ఇది ఇప్పుడు అరౌండ్ 58,000కి వస్తుంది. ఇది చాలా మంచి ప్రైస్లో ఉంది. షామీ బ్రాండింగ్ ఉంది అండ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా ఇది ఒక లూట్ డీల్లోనే ఉంది. అండ్ వన్ప్లస్కి సంబంధించిన OLED టీవీ ఉంది. QLED టీవీ ఉంది. 65 ఇంచెస్ ఇది 65 1,10,000కేమో లాంచ్ అయింది. ఇది మీకు అరౌండ్ 52,000కి వస్తుంది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే భయంకరమైన లూట్ డీల్. కాకపోతే OnePlus టీవీ బ్రాండ్ అనేది క్లోజ్ అయింది. OnePlusలో టీవీలకి రావట్లేదు. బట్ సర్వీస్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు OnePlus నుంచి ఇంకా టీవీలు అయితే రావు, సర్వీస్ ఇస్తారు కాబట్టి తీసుకుందాం అనుకుంటే తీసుకోండి. ఇది నేను ఫోర్స్ చేసి తీసుకోమని చెప్పట్లేదు. భయంకరమైన ప్రైస్లో మాత్రమే ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. డీల్స్ అన్నీ కూడా ఛానల్లో ఉంటాయి. ఒక్కొక్కటి మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఛానల్ యాక్టివ్ ఉంటే సరిపోతుంది. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు నేను మొత్తం ఒక 25 డీల్స్ చెప్పాను కదా, దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.